2 అంశాలు. సరే అంటే సొసైటీలో కూడా అనేక మంది కొంత డౌట్స్ కూడా, అంటే ఉన్నది ఒకే పక్షం కదా, అది ప్రతిపక్షం ఎందుకు ఇవ్వకూడదు ప్రతిపక్ష నేత హోదా అనేటువంటి వ్యాఖ్యలు రావడంతో దానికి కూడా సభాముఖంగా దానికి ఒక పరిష్కారం చూపించాలి, అసలు విషయం ఏంటో చెప్పాలనే ఉద్దేశంతో స్పీకర్ గారు నిన్న చాలా స్పష్టంగా అన్ని చట్టాలు అన్నీ బయట చెప్పి ఏం జరుగుతుంది సెక్షన్లో అన్నీ చెప్పి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రతిపక్ష నేత హోదా అన్నది స్పీకర్గా కూర్చున్న నేను ఇవ్వడమో లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇవ్వడమో అనేది కాదు, ప్రజలు ఇవ్వాలి. ప్రజలు ఇవ్వలేని దానికి నేను ఇవ్వడానికి నేను ఎవరిని, దేవుడు వారు ఇవ్వకపోతే పూజారి మాత్రం ఏం చేయగలడు అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా క్లారిటీగా తెలుసు, విజయచంద్ర గారు తెలియక కాదు. కాకపోతే అతను ఏదో రకంగా అసెంబ్లీలో రావడానికి ఎగ్గొట్టడానికి చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఏదో ఒకటి ఎత్తుకుంటున్నాడు ఆయన. సరే మరి అంటే నేను పదే ఒక వీడియో చూపిస్తుంటే అందరూ అంటున్నారు ఇదే వీడియో పదే చూపిస్తానంటారు, కానీ దీనికి క్లారిటీ సరిపోతుంది. ఎందుకంటే చెప్పండి. కెమెరా హిందీలో 70 వచ్చినాయి సార్, ఇంగ్లీష్ లో 56 వచ్చినాయి సార్, మ్యాథ్స్ లో 58 వచ్చినాయి సార్, సైన్స్ లో 43 వచ్చినాయి సార్, సోషల్ లో 31 సార్. దాంట్లో 4 మార్కులు తగ్గినాయి సార్. ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. అది అలా కాదు, ఆ అమ్మాయికి పాపం అన్ని సబ్జెక్టులో పాస్ అయిందంట, ఒక సబ్జెక్టులో 4 మార్కులు తక్కువైంది, ఎలా పాస్ చేస్తాయి నన్ను ఫెయిల్ చేస్తారని చెప్పేసి అలా అమాయకంగా అడుగుతున్నా. అంటే అమాయకంగా అడిగే అమ్మాయికి మూర్ఖత్వంగా మాట్లాడే జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా తేడా ఉందా? ఈరోజు అంటే శాసనసభలో నాకు ఇన్ని సీట్లు వస్తేనే, లేకపోతే నాకు ఇంత టైం ఇస్తేనే, నాకు ఇంత మైక్ ఇస్తేనే అంటే అసలు నువ్వు అసెంబ్లీకి అడుగుపెట్టింది ఏది? ఒకసారి అడుగుపెట్టి నీకు మైక్ ఇవ్వకపోతే నువ్వు మాట్లాడే నీ గొంతు ఏమైనా నొక్కితే ప్రజలు చెప్తారు, అరే పాపం వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళ గొంతు ఎందుకు నొక్కుతున్నారు అని చెప్పేసి ప్రజలు చెప్తారు. అసలు అసెంబ్లీకే అడుగు పెట్టకుండా మైకే పుచ్చుకోకుండా స్కూల్లో మంచి పిల్లలు ఉంటారు, గాలోళ్ళు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, పెంకి పిల్లలు ఉంటారు, బెత్తం పెట్టి కొట్టే వ్యవహారంలో రకరకాలు ఉంటాయి. మాట వాళ్ళకి టీసీ ఇచ్చేస్తారు. అసలు ఏది అడిగి నేను పరీక్ష రాయను కానీ నాకు మార్కులు వేసేయాలి, అందులోనే డిస్టింక్షన్లో పాస్ చేసేయాలి అంటాడు ఆయన. అంటే విచిత్రంగా ఇతని గురించి ప్రత్యేకమైన రాజ్యాంగం ఏమైనా రాయాలా మనకు అర్థం కాని పరిస్థితి. అంటే ఈ రోజున దేశంలో మిగతా అసెంబ్లీలు ఎలా ఉన్నాయి, కేంద్రంలో నిన్న మాట్లాడాడండి ప్రెస్ మీటు, ఓ గంటన్నర మాట్లాడాడు. ఆ గంటన్నరలో ఎలా ఉందంటే ఢిల్లీలోనంట 80 సీట్లు ఉంటే 3 సీట్లు బీజేపీకి ఉన్నా కూడా ఇచ్చారండి. ఢిల్లీ అసెంబ్లీలో 70 ఉంటాయో 80 సీట్లు ఉంటాయో కూడా తెలియదు అతనికి. తర్వాత అదే సందర్భంలో మళ్ళీ మాట్లాడుతూ చంద్రబాబు గారి ఈ మధ్యకాలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి పథకాలు ఇవ్వద్దు, వాళ్ళకి పనులు అప్పచెప్పదు. ఆయన ఎక్కడ పథకాలు ఇవ్వద్దని ఎక్కడ అనలేదండి. ఈ రోజున కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా పార్టీలు చూసి పథకాలు ఇవ్వట్లా. ఇంక చెప్పాలంటే గతంలో ఉన్న పథకాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకే కొనసాగుతున్నాయి. అదొకటి. అంటే తర్వాత గతంలో చంద్రబాబు గారికి ఈయనే ఇచ్చాడంటే ప్రతిపక్ష హోదా, అసలు సీఎం ఇచ్చేది కాదు కదా అది. అదే కదా విచిత్రం. సీఎం దయాదాక్షుల మీద లేకపోతే స్పీకర్ గారి ఇష్టాల మీద ఇది ప్రతిపక్ష హోదా కానీ అధికార పక్ష హోదా ఎలా ఇస్తారు అసలు? రాజ్యాంగంలో ఒక 5 ఇటు వస్తే అని వచ్చినా కూడా ఇప్పుడు ఆయనకి లెక్కల్లో వీక్ కదా, 23 5 పోయినా 18 ఉంటాయి అక్కడ. ప్రతిపక్ష హోదా ఎక్కడికి పోదు. అయినా కూడా అలా గర్వంతో అంటే చాలా మంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియక మాట్లాడుతున్నాడేమో ఈ విధంగా ప్రతిపక్ష హోదాకి ఇన్ని సీట్లు రావాలనేది అనే విషయం మీద అంటున్నారు. కానీ అతనికి ఖచ్చితంగా క్లారిటీ ఉంది. అతనికి ఏంటి భయం ఉన్నదల్లా ఏంటంటే భయం. అసెంబ్లీకి వెళ్తే ఈ రోజున అధికార పక్షం అన్ని విషయాల మీద ప్రశ్నిస్తుంది. పోలవరం విషయం గురించి మాట్లాడితే పోలవరం విషయం మీద అన్నిటి కూడా క్లారిటీగా లెక్కలతో సహా చెప్తారు. ఏ సమాధానం చెప్తారు? అమరావతి గురించి అంటే అమరావతిలో ఖచ్చితంగా అమరావతి విషయంలో గతంలో ఏం మాట్లాడాడు ఇప్పుడు ఏం మాట్లాడాడు వివరాలతో సహా అక్కడ అడుగుతారు. సమాధానం లేదు. నీ హయాంలో ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎంతమంది పారిశ్రామికవేత్తలు వచ్చి అడిగితే దానికి దగ్గర సమాధానం ఉండదు. అందుకని సమాధానాలు చెప్పలేక అసెంబ్లీకి భయంతో అయినా అడుగు పెట్టట్లేదు. పోనీ అతను రాలేడు, పోనీ మిగతా సభ్యులైనా పంపించవచ్చుగా, అది పంపించాడు. పాపం కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, వాళ్ళకు కూడా సభలో వెళ్ళాలి, నేను మాట్లాడాలి, నా నియోజకవర్గ ప్రజలు చూడాలి అనేటువంటి కోరిక ఉంటుంది. వాళ్ళ గొంతు కూడా నొక్కడం. తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారు వెళ్ళట్లేదండి, కానీ మరి టీం అంతా వెళ్తున్నారుగా. అంటే కేవలం అసెంబ్లీని ఎగ్గొట్టడానికి అతనంట మళ్ళీ కొత్త విచిత్రమైన వాదన.